ఒక్క నిమిషం, ఈ వీడియోని స్కిప్ చేయకండి. మీతో ఒక చిన్న విషయం మాట్లాడాలి. మీరు కూడా ఈ మధ్య ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తున్నారా? నేను ఎంత చేసినా ఎందుకు ఇలా జరుగుతుంది? నా లైఫ్ ఎప్పుడు చేంజ్ అవుతుంది? అందరూ ముందుకు వెళ్తున్నారు, నేను మాత్రం ఇక్కడే ఉన్నాను అని మీలో మీరే అనుకుంటున్నారా? అలా అయితే ఈ మాటలు మీకోసమే. ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు వెనకబడిపోలేదు. మీరు మీ ఓన్ జర్నీలో ఉన్నారు. కొన్నిసార్లు మనం చాలా సిన్సియర్గా ప్రయత్నిస్తాం, కానీ రిజల్ట్ మాత్రం కనిపించదు. అప్పుడు మనకే మన మీద డౌట్ వస్తుంది, నాలోనే ఏదైనా ప్రాబ్లం ఉందా అని. లేదు, మీలో ప్రాబ్లం ఏమీ లేదు. కొన్ని విషయాలకు మనం ఎంత తొందరపడినా వాటికి ఒక రైట్ టైం ఉంటుంది. మీరు ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళని చూసి వాళ్ళ లైఫ్ ఎంత బాగుంది అని అనుకోకండి. మీకు వాళ్ళ సక్సెస్ మాత్రమే కనిపిస్తుంది, వాళ్ళు పడిన స్ట్రగుల్స్ కనిపించవు. అందుకే ఈరోజు మీ లైఫ్ మీకు నచ్చకపోయినా మీ ఫ్యూచర్ని మాత్రం ఈరోజు సిచ్యువేషన్తో జడ్జ్ చేయకండి. మీరు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారో నాకు తెలియదు, మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో కూడా తెలియదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, ఇది పర్మనెంట్ కాదు. ఈరోజు మీరు ఏడ్చిన విషయం ఒకరోజు మీకు ఒక లెసన్ అవుతుంది. ఈరోజు మీకు ఫెయిల్యూర్ లాగా అనిపిస్తున్నది రేపు మీ సక్సెస్ స్టోరీలో ఒక చాప్టర్ అవుతుంది. కాబట్టి అందరి గురించి ఆలోచించడం కాసేపు ఆపి మీ గురించి మీరు ఆలోచించండి. నేను ఇంకా ఏం చేయగలను అని మీదే మిమ్మల్ని అడగండి. చిన్న స్టెప్ అయినా వేయండి. ఎందుకంటే మీ లైఫ్ చేంజ్ అవ్వడానికి ఇంకెవరో రావాల్సిన అవసరమే లేదు. మీరు తీసుకునే ఒక డెసిషన్ చాలు. సో మీ మీద మీరు హోప్ కోల్పోకండి. మీ స్టోరీ ఇంకా అయిపోలేదు, ఇంకా చాలా మంచి చాప్టర్స్ రాయాల్సి ఉంది. ఇది గుర్తుపెట్టుకుని రేపటి కోసం కాదు, ఈరోజే మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయండి. బిలీవ్ మీ, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఆల్ ది బెస్ట్.